చంద్రబాబు నాయుడు గారు ప్రతిరోజు సీరియస్ అవుతూ ఉంటాడు. ఇది సీరియస్ మ్యాటర్ అంటాడు చూడండి బాలకృష్ణ, ఆ టైప్ సీరియస్ అనమాట. ఏంటంటే నేను నిన్ను తిట్టినట్టుగా నటిస్తా, నువ్వు ఏడ్చినట్టుగా నటించు, ఇదే కదా డ్రామా. ఇక్కడ చూడండి, అన్ని తప్పుల రీసర్వే పాసు పుస్తకాల లోపాలపై సీఎం సీరియస్. అన్ని తప్పులు ఎలా జరుగుతుంది అని చెప్పి సీఎం గారు సీరియస్ అయ్యాడంట. ఏదైతే అసలు తప్పులు ఎందుకు వస్తున్నాయి, అన్నీ పక్కాగా చేస్తే సమస్యలు ఎందుకు వస్తాయి, రీసర్వే అభ్యంతరాలను పరిశీలించండి, రైతుల సమక్షంలో సర్వే జరగాలి. మరి ఎన్నాళ్ళు రైతుల సమక్షంలో సర్వేలు చేయట్లేదా మీరు? ముందుగానే రెవెన్యూ వర్గాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశ్నల వర్షం కురిపించినట్టుగా తెలుస్తుంది. ఇదేంటి, సర్వే రికార్డులో తప్పులు జగన్ పాపమే. ఎవరు? రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్. మీకు అన్నిటికీ జగనే కారణం. చెప్పట్లా? మీ ఇంట్లో ప్రాబ్లం వచ్చినా జగన్ గారే కారణం. మీకు ఇంకెక్కడన్నా ప్రాబ్లంలో వచ్చి ఆడన్నా నొప్పులు వచ్చినా జగన్ గారే కారణం. ఏది ఈ 19 నెలల్లో మీరు ఏమి అభివృద్ధి కార్యక్రమాలు చేయకపోయినా జగన్ గారే కారణం. ఇప్పుడు మీరు భూములు రీసర్వే ఎందుకు చేస్తున్నారంటే జగన్ గారే కారణం. ఇప్పుడు ఎందుకు తప్పులు తడకలు వచ్చినాయంటే జగన్ గారే కారణం. ఏమయ్యా మీరు కొంచెం ఏందో తేడాగా ఉన్నారేంటి, ఏమన్నా జరిగిందా అంటే అవునండి జగన్ గారే కారణం, అందుకని మా ఒంట్లో తేడా వచ్చింది అని కూడా చెప్తారేమో రేపొద్దున. భూ రికార్డులో తప్పులు జగన్ పాపమే, ఇప్పటికే వెంటాడుతున్నాయి. నయానో భయానో సిబ్బందిని అనుకూలంగా మార్చుకొని ఇష్టానుసారం రీసర్వే చేస్తే అధికారుల మీద యాక్షన్ తీసుకోండి. ఏ గుడ్డిగాడికి పళ్ళు తవ్వుతున్నారు? 19 నెలలు ఎందుకు మీరు అధికారంలోకి వచ్చి? ఆంధ్రజ్యోతి కథనాల్లోని అంశాలపై సమీక్ష. ఓహో, చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రజ్యోతి కథనాలపై సమీక్ష చేశాడా? ఓహో, బాగుంది వారు. ఇంకేం లేదుగా. రైతు సమస్య పరిష్కారానికి తొలి ప్రాధాన్యం. అన్నీ మీరు తొలి ప్రాధాన్యమే. రైతుల మీద తొలి ప్రాధాన్యం అంటారు, విద్యార్థుల మీద తొలి ప్రాధాన్యం అంటారు, కానీ దేనికి ప్రాధాన్యత ఉండదు. మీకు ఆఖరి ప్రాధాన్యత ప్రజల మీద, ఫస్ట్ ప్రాధాన్యత మీకు అప్పులు తెచ్చి దాన్ని ఎట్ట దోచుకోవాలి, 99 పైసలకు భూములకి ఎలా ఎవరికి దోచిపెట్టాలి, వీటి మీద ఉన్న మీకు ప్రాధాన్యత దేని మీద ఉండదు. ఆ రోజు జగన్ గారు భూ సర్వే చేస్తూ ఉంటే అమ్మో మన ల్యాండ్లన్నీ ఎత్తుకుపోతున్నాడు, జగన్ గారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని పెట్టి భూములన్నీ ఎత్తుకుపోతున్నాడు అని ప్రచారం చేశారు. సిగ్గులేని మనుషులు ప్రచారం చేసిన వాళ్ళు ఈరోజు అదే జగన్ గారు తెచ్చిన రీసర్వేని కొనసాగిస్తూ భూ సర్వేని కొనసాగించడం వల్ల 400 కోట్ల ప్రయోజనాలు వచ్చినాయని చెప్పి మొన్న మీ పెమ్మసాని చంద్రశేఖర్ కేంద్ర మంత్రిగా చెప్పాడు. ఆయన శాఖ అంటే ఇది 400 కోట్లు వచ్చినాయి, ఆంధ్రప్రదేశ్ అద్భుతంగా భూములు రీసర్వే చేసింది, దేశంలోనే నెంబర్ 1 అని చెప్పినటువంటి పరిస్థితి. ముద్రణకు ముందే రైతుల డేటాను లేదా గ్రామ సభలు నిర్వహించలేదా అని సీఎం ప్రశ్నించారు. రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ జోక్యం చేసుకొని జూన్ డేటా ఆధారంగా పాస్ పుస్తకాల ముద్రణ జరిగిన పాస్ పుస్తకాల్లో ఈరోజు ఒక రైతు ప్లేస్లో ఇంకో రైతు ఫోటో, కొన్ని చోట్ల అయితే అసలు రైతుల ఫోటోలు లేవు. సో పాస్ పుస్తకాల్లో ఏదైతే వీళ్ళు తప్పుల తడగ్గా ఉందనేది క్లియర్గా వాళ్ళే చెబుతున్నారు, ఇన్ని తప్పులా అని చెప్పి మళ్ళీ నిస్సిగ్గుగా మాట్లాడుతూ ఉంటారు. ఇది ఈరోజు ఆ పత్రికలో దీని మీద వచ్చినటువంటి రీసర్వేకి సంబంధించి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న మంత్రులు సిగ్గు శరం వదిలేసి ఇష్టం వచ్చినట్టుగా నోటికి ఏది వస్తే అది మాట్లాడుతూ ఉన్నారు. దానిలో భాగంగా డ్రామా ఆడేటటువంటి ఒక మంత్రి ఉన్నాడు. నీకు 15, నీకు 15, నీకు 18, నీకు 18 అని చెప్పి పిల్లలందరినీ మోసం చేసిన ఆ డ్రామా నాయుడు అలియాస్ రామానాయుడు నిన్న రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి మాట్లాడుతూ సీమ ఎత్తిపోతల వల్ల ప్రయోజనం లేదని చెప్పి నిస్సిగ్గుగా మాట్లాడి అడ్డంగా దొరికిపోయాడు. అంటే రాయలసీమ ఎత్తిపోతల పథకం అంట వృధా అంట, 2745 కోట్లు అనుమతులు లేని పనులతో వృధా చేశారంట. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి 3825 కోట్లతో 2020 మే 5న పాలనామోదం ఇస్తే అదే నెల 20న పనులు ఆపేయాలని చెప్పి ఎన్జిటి చెప్పింది. అనుమతులు లేకుండానే సివిల్ పనులకు 390 కోట్లు, మెకానికల్ పనులకు 283 కోట్లు, వడ్డీ 134 కోట్లు, ఇతరత్ర 183 కోట్లు చొప్పున మొత్తం 990 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యాయని చెప్పి రాశారు కదా. ఆల్రెడీ ఎన్జిటి ఆపేయమన్నా కూడా ఒక 10 రోజులు 20 రోజులు తాత్కాలికంగా పనులు ఆపేసి మిగిలిన జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం కొనసాగించింది. దాదాపుగా 83% నుంచి 87% పనుల వరకు పూర్తయినాయి. అది నిన్న కూడా వెళ్ళి అక్కడ అన్ని విజువల్స్ కూడా కనపడతా ఉన్నాయి. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అనుమతులు లేకపోయినా కూడా ఆ పనుల్ని కొనసాగించాడు. అది చిత్తశుద్ధి ఉన్నటువంటి ముఖ్యమంత్రి, నిజంగా రాయలసీమ మీద ప్రేమ ఉన్నటువంటి ముఖ్యమంత్రి అలా చేస్తారు. కానీ మీరు ఆ ఎత్తిపోతల పథకమే వేస్ట్ అని చెప్పి మాట్లాడారు కదా. ఏమన్నా మీరు సీమ ఎత్తిపోతలతో ప్రయోజనం లేదా? మరి ఏ ఎత్తిపోతలతో ప్రయోజనం ఉంది మీ దృష్టిలో? రాయలసీమ ఎత్తిపోతలు అంటే ఇదేమన్నా అమరావతిలో నీళ్లు ఎత్తి తోడిపోసేటటువంటి ఎత్తిపోతల పథకం అనుకుంటున్నారా? ఆ మాత్రం అవగాహన లేదా? అసలు ఎత్తిపోతల పథకం రాయలసీమలో, ఆ ఎత్తిపోతల పథకం వల్ల ఏదైతే రాయలసీమలో తాగునీరు సాగునీరు అందుతుంది. మీరు అది అమరావతిలో ఎత్తిపోతలు అనుకున్నారా? పొలాల్లో నీళ్ళు ఎత్తి తోడి కృష్ణానదిలో పోతే అవి తీసుకెళ్ళి సముద్రంలోకి పోతాయి ఆ నీళ్లు.
దీనికేమో మీరు 440 కోట్లు ఒకసారి, ఇంకోసారి మొత్తం 8 ప్రాజెక్టులు పెడతాం, ఒక 4,000 కోట్లు ఖర్చు పెడతాం. రోజు అమరావతిలో నీరు ఎత్తి తోడిపోసేటటువంటి ఎత్తిపోతలకి, రాయలసీమ ఎత్తిపోతలకి తేడా తెలియదా మిస్టర్ డ్రామానాయుడు? నువ్వెలా ఇరిగేషన్ మంత్రి అయ్యావు? రాయలసీమ ఎత్తిపోతల వల్ల ప్రయోజనం లేదా? అమరావతిలో పొలాల్లో నీళ్ళు ఎత్తి తోడిపోసే పథకం వల్ల ఉపయోగం ఉందా? ఈ అమరావతి ఎత్తిపోతల, రాయలసీమ ఎత్తిపోతలు ఒకటి అనుకుంటున్నావేంటి? రాయలసీమ ఎత్తిపోతల వల్ల రాయలసీమలో ఉన్నటువంటి లక్షలాది ఎకరాలకి సాగునీరు అందుతుంది, ఏదైతే లక్షలాది మంది ప్రజలకి తాగునీరు అందుతుంది. ఆ ఉద్దేశంతో ఏదైతే రాయలసీమ ఇప్పుడు లిఫ్ట్ ఇరిగేషన్ని పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి మరలించే విధంగా, శ్రీశైలంలో 800 అడుగుల నీటి నుంచే తీసుకునే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రణాళిక రూపొందించారు. నువ్వు చూడండి, గత ప్రభుత్వం 800 అడుగుల నుంచే నీటిని తరలించేలాగా రాయలసీమ ఎత్తిపోతలు చేపట్టి ఆ పనుల కోసం 990 కోట్లు ఖర్చు చేసింది. మరి 990 కోట్లు ఖర్చు చేశారుగా, కనపడుతున్నాయిగా పనులు. మరి మీరు 18 నెలలుగా 19 నెలలు, ఈ 19 నెలలుగా అమరావతిలో నీళ్ళు ఎత్తి తోడిపోశారు. ఎవరికన్నా ₹1 ఉపయోగం జరిగిందా? అమరావతి ఎత్తిపోతలు వేరు, రాయలసీమ ఎత్తిపోతలు వేరు మిస్టర్ డ్రామానాయుడు. చదువు రాకపోతే అంతే. 22 మంది క్రిమినల్స్ క్యాబినెట్లో ఉంటే ఇట్లాంటివే వస్తాయి. సో రాయలసీమ ఎత్తిపోతల మీద మరొకసారి విషం చింపింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అనేది క్లియర్గా కనపడతా ఉంది. నిన్న కూడా తెలంగాణకు సంబంధించినటువంటి మంత్రులు చెప్తా ఉన్నారు, దాన్ని మేము ఆపేపిచ్చామని చెప్పి. సిగ్గుండాలి వాళ్ళు ఆపేయమంటే మీరు ఆపటానికి. వాళ్ళు ఆపేయమనగానే ఎగేసుకొని ఆపటానికి ఒక్కొక్కడికి సిగ్గు శరవన్న ఉండాలి. ఇంకా మళ్ళీ మాట్లాడితే మమ్మల్ని తిడుతున్నారు, సిగ్గుందా శరవందా, ఇంకా పెద్ద మాటలు కూడా మాట్లాడవచ్చు. ఎందుకంటే మీరు ఈరోజు రాయలసీమకు సంబంధించి లక్షలాది ఎకరాలని ఏదైతే బీడుగా మార్చేటటువంటి ప్రక్రియ, లక్షలాది మందికి తాగునీరు కూడా అందకుండా ఎండాకాలంలో తాగునీరు అందనటువంటి పరిస్థితి మీరు సృష్టిస్తే, జగన్మోహన్ రెడ్డి గారు అనుమతులు లేకపోయినా పనులు స్టార్ట్ చేసి దాన్ని శరవేగంగా పూర్తి చేసే కార్యక్రమం చేశారు. ఏ ప్రాజెక్టు ముందుకు కూడా పోలవరానికి అనుమతులు లేవు. రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేసి కాలువలు దోవేట సమయానికి తర్వాత వచ్చినాయి పర్మిషన్లు, తర్వాత తెచ్చుకుంటారు పర్మిషన్లు. సో ఇది రాయలసీమ ఎత్తిపోతల మీద ఏదైతే రామానాయుడు అలియాస్ డ్రామానాయుడు కక్కినటువంటి విషయం, ఇది రాష్ట్ర ప్రభుత్వం కక్కినటువంటి విషయం. వీళ్ళకి అమరావతిలో నీళ్ళు ఎత్తి తోడిపోసేటటువంటి దాని మీద ఉన్నటువంటి శ్రద్ధ రాయలసీమలో ప్రజలకి తాగునీరు సాగునీరు అందించేందుకు లేదు అనేది మరోసారి స్పష్టమైంది. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని రాజకీయ ప్రయోజనాల కోసం ఏదైతే బిఆర్ నాయుడు ఆధ్వర్యంలోని టీటీడీ బోర్డు ఎలా తిరుమల ప్రతిష్టని దెబ్బతీస్తుందనడానికి సాక్షాత్తు వాళ్ళ దినపత్రిక ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి వార్త. 7 కొండలపై ఏమిటిది? మరో అడ్డగోలు తీర్మానం చేసినటువంటి టీటీడీ బోర్డు, పాలక మండలి సభ్యుడు జంగా కృష్ణమూర్తిపై కొండంత ప్రేమ, కొత్త అతిథి గృహం నిర్మాణానికి స్థలం కేటాయింపు, ఏదైతే వైఎస్ జగన్ హయాంలోనూ ఆయనకు అవకాశాలు, తగిన డిపాజిట్ చెల్లించకుండా వదిలేసిన జంగా, తర్వాత మళ్ళీ కోరుకున్న ససేమేరన్న టీటీడీ, గ్లోబల్ ట్రస్ట్ను తెరపైకి తెచ్చిన కృష్ణమూర్తి, ట్రస్ట్ పేరుతో స్థలం అస్సలు కుదరదని తేల్చిన బోర్డు, వైసీపీ హయాంలోనే ఆయనకు చొక్కెదురు, కానీ కూటమి అధికారంలోకి రాగానే మళ్ళీ బోర్డులో చోటు, మరోసారి స్థలం కోసం పావులు కదిపిన జంగా, ప్రత్యేక కేసు అంటూ పాలక మండలి ఆమోదం, చైర్మన్ ప్రత్యేక ఆసక్తిపై అనుమానాలు. టీటీడీ చైర్మన్ అలియాస్ టీవీ మసాలా ఛానల్ ఓనర్గా ఉన్నటువంటి ఆ బిఆర్ నాయుడు వచ్చిన తర్వాత అసలు అతను టీటీడీ చైర్మన్గా నియమించడమే హిందువుల మనోభావాలు దెబ్బతీయటం. అలాంటి మసాలా ఛానల్ ఓనర్ని 5 సంవత్సరాలు జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడని చెప్పి తిరుమల వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళాలా? ఇంకెట్లాంటి వాడికి టీటీడీ చైర్మన్ ఇచ్చి భ్రష్టు పట్టించారు. వచ్చిన తర్వాత గోవులు చనిపోతాయి, వచ్చిన తర్వాత తిరుమలలో అన్యమత ప్రచారాలు, రింగులు, అక్కడే మీరు దానికి సంబంధించి నమాజ్ చేస్తా, బిర్యానీ దొరకటము, తిరుమల ప్రతిష్టను పూర్తిగా దెబ్బతీసి జంతువుల కొవ్వు, వీళ్ళ కొవ్వు, వాళ్ళ కొవ్వు అని చెప్పి కొవ్వెక్కి మాట్లాడి 140 కోట్ల హిందువుల మనోభావాల్ని దెబ్బతీయటం ఒక అంశము. దీని తర్వాత ఏదైతే అక్కడ అన్నప్రసాదాల్లో జరిగి వచ్చిన దగ్గర నుంచి ఏదైతే మనకు సంబంధించి తిరుమలకు సంబంధించినటువంటి ప్రతి అంశంలో తిరుమల ప్రతిష్టను దెబ్బతీస్తా ఇప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయం, మొన్న మధ్య కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏంటంటే తిరుమలకు సంబంధించి అక్కడ టీటీడీ నిర్వహించేటటువంటి ఆలయాల్లో కొత్తగా ఏదైతే అంతకుముందు ఎవరన్నా టెంపుల్ నిర్మించినటువంటి ఆలయాల్ని టీటీడీ తీసుకోకూడదని చెప్పి దశాబ్దాలుగా ఉన్నటువంటి నిర్ణయాన్ని మొన్న యనమల రామకృష్ణుడి కోసం ఏదైతే దాన్నంతా యనమల రామకృష్ణుడి కోసం ఆ నిర్ణయాన్ని యనమల రామకృష్ణుడు లేఖ రాశాడని చెప్పి అది తిరుమల అతిథి గృహం నిర్మాణానికి స్థలాలు కేటాయించరాదంటూ 2006లో టీటీడీ పాలక మండలి తీర్మానం చేసింది. ఇది ఒక అంశం. అదేవిధంగా చూస్తే మొన్న అతని పేరేంటి, మాజీ ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి యనమల రామకృష్ణుడికి సంబంధించి కూడా ప్రైవేటు ఆలయాలని టీటీడీ పరిధిలోకి తీసుకోరాదనే నిబంధనను బుట్ట దాఖలు చేస్తూ టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఊరిలోని ఆలయాన్ని టేక్ ఓవర్ చేశారు.
ఇప్పుడు తిరుమలలో కొత్తగా అతిథి నిర్మాణానికి స్థలాలు కేటాయించరాదనే తీర్మానాన్ని పక్కన పెట్టి జంగా కృష్ణమూర్తి కోసం అక్కడ స్థలం కేటాయించారు. ఎవరిది ఆ ట్రస్టు? ఓం శ్రీ నమో వెంకటేశాయ గ్లోబల్ ట్రస్ట్ వివరాలు ఏమీ తెలియడం లేదు. ఆ ట్రస్ట్ కార్యకలాపాల గురించి ఎవరికీ తెలియదు. వెరసి కేవలం కొండ మీద స్థలం పొందేందుకే దీన్ని సృష్టించారని తెలుస్తుంది. తనకు కాకుండా ట్రస్ట్ పేరుతో స్థలం కేటాయించేలా తెర వెనక చక్రం తిప్పారు. దీని వెనక బోర్డు చైర్మన్ బిఆర్ నాయుడు ప్రత్యేక ఆసక్తి కనబరిచారనే అనుమానాలు ఉన్నాయి. 2025 అక్టోబర్ 28న ఈ అంశం బోర్డు ముందుకు వచ్చేదాకా చాలామంది సభ్యులకు తెలియదు. అక్కడ నైతికత నియమాలు లేవా? ప్రస్తుతం అమల్లో ఉన్న నియమ నిబంధనల ప్రకారం తిరుమలలో కొత్తగా అతిథి గృహాల నిర్మాణానికి స్థలాలు కేటాయించడం కుదరదు. అయితే పాతవైపోయిన అతిథి గృహాల స్థానంలో అక్కడే పునరుద్ధరణకు మాత్రం వేలం ద్వారా అవకాశం ఇస్తారు. అంటే టీటీడీకి అత్యధిక విరాళం చెల్లించేందుకు ముందుకు వచ్చిన వారికి రెన్యువేషన్ అవకాశం లభిస్తుంది. జంగా సూచించిన ట్రస్టుకు నిబంధనలకు విరుద్ధంగా తిరుమలలోని బాలాజీ నగర్లోని 2వ ప్లాట్ను కేటాయించారు. అదే స్థలాన్ని ఇప్పుడు వేలం వేస్తే 15 కోట్ల నుంచి 35 కోట్ల వరకు చెల్లించేందుకు అనేక మంది దాతలు సిద్ధంగా ఉన్నారు. కానీ జంగా కృష్ణమూర్తి కోరిక మేరకు ₹1 పైన తిరుమల కొండ మీద స్థలం ఇచ్చారు. అంటే నియమ నిబంధనలు ఉల్లంఘించి టీటీడీ అనేది రాజకీయవేత్తల చేతిలో ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని రాజకీయ నేతలు రాజకీయ అవసరాల కోసం వాడుతున్నారు అనేది క్లియర్గా ఈరోజు వాళ్ళ దినపత్రిక రాసింది. ఇప్పుడు చెప్పండి, టీటీడీని ఈరోజు నాశనం చేస్తా, టీటీడీని అపవిత్రం చేస్తున్నటువంటి దుర్మార్గులైనటువంటి వ్యక్తులు మీరు కాదా? మీలాంటి వాళ్ళకి చేరు మళ్ళా తక్షణం బిఆర్ నాయుడుకి కొద్దిగా సిగ్గు సర ఉంటే రాజీనామా చేయి. లేంటి ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని దేవుడు క్షమాపణ చెప్పి నీ తలనీలాలన్నయ్యి, ఇలా మీ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకున్నాను, తప్పు చేశా అని చెప్పి కనీసం అప్పటికన్నా నీకు కొంచెం మనిషిలాగా పాపభీతి ఏమన్నా కొంచెం ఉందన్నట్టుగా ప్రజలన్నా భావిస్తారు.